హాయ్ అండి, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీగా సింపుల్గా హెల్తీగా ఒక సూప్ అండి, మునగాకు సూపు ఎలా చేయాలని చూపిస్తా అండి ఈజీగా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఆనియన్, 2 టమాటా, కొంచెం మిరియాలు, జీలకర్ర, ఒక ఎల్లిపాయలు. ఇది మిక్సీకి పెట్టుకోండి. మునగాకు కడిగి కడాయిలో 2 గ్లాస్ వాటర్ పోసి మునగాకు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసి కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టేసుకుంటాం. పేస్ట్ని ఈ మునగాకు వేసినాం కదా దానికి వేసేయండి. సింపుల్ ఈజీ అండి, చాలా హెల్తీ అండి, చాలా బాగుంటుంది సింపుల్గా. ఇప్పుడు మునగాకు బాగా దొరుకుతుంది కదా, చేసుకుని మార్నింగ్ పరకడుపులో పిల్లలకి ఇవ్వండి. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ వస్తుంది దీనికి. సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఒకసారి ట్రై చేయండి. కొంచెం మిక్సీ కడిగి వాటర్ పోసుకుంటాం, సాల్ట్ వేసుకుంటాం కొంచెం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది మూతని పెట్టకూడదండి, ఆకుకూరలు కదా, అందుకోసమే దాని ఫ్లేవర్ అంతా పోతుంది. ఇట్లనే కొంచెం సేపు మసాలా పెట్టాలి. కానీ ఇది ఉడికేటప్పుడు ఇల్లంతా గమ మంచి వాసన వస్తుంది. ఈ మునగాకు ఉడికేటప్పుడు దాని రసం అంతా దీంట్లో దిగుతుంది. మన హెల్త్కు చాలా బాగా పనిచేస్తుంది. సింపుల్ ఈజీ అండి. ఇదిగోండి చూడండి రసం అని ఎట్లా వస్తుందని. జస్ట్ ఒక 10-15 మినిట్స్లోనే అయిపోతుందండి ఈ సూపు. చూడండి ఎంత బాగా మసులుతుంది, ఇల్లంతా గుమ్మలు వస్తుందండి. అంతేనండి, ఎంతో హెల్తీగా యమ్మీ టేస్ట్గా మునగాకు సూపు రెడీ అండి. స్టవ్ బంద్ చేసేయండి. బంద్ చేసి ఇది ఇట్లా వడబోసేయండి. ఆకులు తీసేసేయండి. ఆకులు మీకు కావాలంటే ఫ్రై చేసి తినండి, లేకపోతే పప్పు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగోండి టేస్టీగా యమ్మీగా హెల్తీగా మునగాకు సూపు రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేయండి.